నాన్ వేష్ అయితే గట్టిగా వేసుకుంటున్నాడు. వాడెవడు విఆర్ రాజానా ఏమాట ఎట్లా వేసుకుంటుండో ఒకసారి చూడుర్రి. ఇద్దరు పోయారు, ఈ దరిద్రుడు భూమి మీదకి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఉండుంటే ఈ దరిద్రుడికి తెకానా లేదు. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నాడు కూడా అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావు అమెజాన్ అడవుల్లోని 60 రోజులు ఉన్నాను, నాకే తెలియని విషయాలు నువ్వు చెప్తుంటే పిచ్చెక్కిపోతుంటుంది. నా అన్వేషణ విరుచుకుపడుతున్నాడు విఆర్ రాజా మీద. ఇంకొక వీడియో ఒకసారి ఇందాం ఏమేమంటుండో. హాయ్ అండి, విఆర్ రాజు ఒక వీడియో చేశాడు. బెట్టింగ్ యాప్లో ఆరోగ్యానికి మంచిది, సో దానివల్ల ఈ ప్రజలు ఉపయోగకరంగా ఉంది. నువ్వు సెలబ్రిటీల మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మీద మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు వరకు చేసిన దానివల్ల ఒరిజినల్ ఏం లేదు. బెట్టింగ్ యాప్లు అనేది చాలా మంచిదని చెప్పి ఒక వీడియో చేశారండి. ఈ బుడ్డ పెదాలోడికి ఈ బుడ్డ పెదాలతోనే సమాధానం చెప్తాను. నీ ఒత్తికంత నీ జీవితం ఎంతరా? గూగుల్ లేకపోతే నువ్వు వీడియో పనిచేది, నువ్వు మొబైల్లో గూగుల్ ఇంటర్నెట్ పని చేయకపోతే నువ్వు మాట్లాడలేవు. దొంగన కొడుక ప్రపంచం అంతా కోట్లు ఖర్చు పెట్టి తిరిగిన నా ముందా నీకు ఇప్పిగెంతలేవు. నువ్వు ఎలా కన్నదిరా నీకు ఒకసారి నీకు నీ బిడ్డ పెద్దనే నీ నీకు మామూలుగా ఉండదు. ఇది నువ్వు ఏం చేసావా ఇప్పటి వరకు? నేను ఆకాశంలోనంట ఎగరకూడదట, నడుచుకొని వెళ్ళాలంటే నీకేం తెలిసిన? నాకు అసలు ఎవడురా ఇంత క్లాస్ ఫెయిల్ అయిపోయాను నా కొడుకువి. నువ్వేవో గూగుల్లో సెల్లుతో పిలిచి చెప్తే డబ్బులు నీకు ఖర్చు ఏముందో చెప్పు. నీకు ఖర్చు కావు, అది ఎగిరింది అంటావు, ఏరియా వచ్చింది అంటావు, డబ్బులు ఖర్చు పెడుతున్నావు, 1,00,000 రూపాయలు దొబ్బుతున్నావురా. దానికి అది బెట్టింగ్ యాప్ ఒకటి విజయవాడలో అక్కడంగా సంపాదన సంపాదించిన పెద్ద చేత అశాసాయి తర్వాత అతిపెద్ద తిరుగులు ఈనా కొరికే. నాన్ వేసిన దుమ్ము దులుపుతుండే ఇంకోడన్నా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చెయ్యాలంటే ఉచ్చబడేటట్టు చేస్తున్నాడు వీడు. మామూలు కామెడీ వేస్తున్నాడు, కంటెంట్ వేస్తున్నాడు, రాకేస్తున్నాడు. ఒక్కొక్కరికి ర్యాంప్ అవుతుంది ఒక్కొక్కరికి. నిజంగా గ్రేట్ అన్వేష్.